వెల్కమ్ బ్యాక్ టు ఆసమ్ వర్ణ ఛానల్. నేను ఈరోజు డిష్ వాషర్ గురించి రివ్యూ చేద్దాం అనుకుంటున్నానండి. మేము తీసుకొని అయితే 4 months అవుతుంది డిష్ వాషర్ తీసుకొని. నాకైతే ఎలా ఉంది ఏంటి అనేది వీడియోలో చెప్తాను. 4 months నుంచి అయితే నేనైతే డిష్ వాషర్ యూజ్ చేస్తున్నాను. నాకైతే స్కిన్ అలర్జీ ఉందండి. చాలామంది చేతి మీద మచ్చలు ఏంటో అనుకుంటున్నారు కదా. నాకు నార్మల్గా విమ్ సోప్ కానీ విమ్ లిక్విడ్స్ కానీ అసలు ఏమీ పడవన్నమాట. డిషెస్ వాష్ చేస్తే అలర్జీ వచ్చేసింది. బెంగళూరులో మేడ్స్ అయితే చాలా ఇబ్బంది అవుతుందండి. అంటే సండే లీవ్ అంటారు, సరిగా రావట్లేదు అనమాట. అందుకని చెప్పేసి డిష్ వాషర్ తీసుకుందామని అయితే డిష్ వాషర్ తీసుకున్నాము. ఇది ఎలా ఉంది ఏంటి అనేది చాలా వీడియోస్ అయితే మేము డిష్ వాషర్ తీసుకోకముందు అయితే చూశానండి. యూట్యూబ్లో చాలా సెర్చ్ చేశాను. కాకపోతే నాకు తెలుగులో కరెక్ట్గా వీడియో ఉన్నట్టు అనిపించలేదు. అందుకని చెప్పేసి నేను ఒక వీడియో చేద్దామని డిష్ వాషర్ గురించి అయితే వీడియో చేస్తున్నాను. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. డిష్ వాషర్ తీసుకుంటే యూజ్ అవుతుందా లేదా అనేది చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను నేను. వీడియో అయితే చూద్దాం ఎలా. డిష్ వాషర్ అయితే ఎక్స్పెన్సివే, కానీ కాకపోతే డిష్ వాషర్కి మెయింటెనెన్స్ అయితే ఈజీ అనండి. అసలు నేను డిష్ వాషర్కి ఏమేమి యూజ్ చేస్తాను అనేది కూడా చెప్తానండి. ఇది వచ్చేసి మనకి సాల్ట్ అండి. సాల్ట్ వచ్చేసి సాఫ్ట్నెస్ అనమాట. అంటే మన వాటర్ కనుక హార్డ్ ఉంటే కనుక స్ట్రెయిన్స్ అయి పడతాయి కదా మన ప్లేట్స్ మీద, అలాగా అవి రిమూవ్ అవడానికి సాల్ట్ అనేది వాడాలన్నమాట. ఇది వచ్చేసి మనకి ప్రైస్ 120 రూపీస్ ఉంటుంది, కానీ అమెజాన్లో మనకి 100 రూపీస్కే వస్తుంది. ఇదైతే రెగ్యులర్గా ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదండి. మనకి 1 kg ప్యాకెట్ తీసుకుంటే 1 or 2 months వస్తుంది. అంటే మనకి దాంట్లో ఇండికేషన్ అనేది ఉంటుంది అనమాట, సాల్ట్ అయిపోయింది అని చెప్పేసి, అప్పుడు మాత్రమే యూస్ చేయాలి. ఇంకొకటి వచ్చేసి మనము డిటర్జెంట్ వాడతాం అనమాట. ఇది వచ్చేసి డిటర్జెంట్ అండి. ఇది బాష్ కంపెనీదే డిటర్జెంట్ వచ్చేసి. మేము కూడా ఏది వాడాలని రీసెర్చ్ చేస్తూ ఉన్నాము, ఏ బ్రాండ్ బాగుంటుంది అని చెప్పేసి. ప్రస్తుతం అయితే అన్ని బాష్వే వాడుతున్నాము. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ అయితే మేము క్యూబ్స్ తీసుకున్నామండి. క్యూబ్స్ వచ్చేసి 25 or 30 వస్తాయి. అవి వచ్చేసి ప్రైస్ అయితే 500 రూపీస్ ఉంది. ఇది వచ్చేసి 1 kg అండి. 1 kg వచ్చేసి మనకి 400 రూపీస్ వస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే నేను ఈ పౌడర్ వాడుతున్నాను. ఇది వచ్చరికి మనకి డిటర్జెంట్ అనమాట. ఇదైతే డైలీ మట్టుకు కంపల్సరీగా వేసుకోవాలి మనం డిష్ వాషర్ ఫిల్ చేసిన తర్వాత. ఇదైతే 1 స్పూన్ అలాగా ఉంటుంది. దాంట్లో మనకి మెజర్మెంట్ ఉంటుంది. ఆ మెజర్మెంట్ ప్రకారం ఇదైతే వాడాలి. ఈ 2 వచ్చేసి మనకి షైన్ కండి. ఇది వచ్చేసి బాష్ కంపెనీది. ఇది వచ్చేసి ఫినిష్ కంపెనీది. ఇదైతే మనకి మాకు డిష్ వాషర్ వాళ్ళు రికమెండ్ చేస్తారు అనమాట. ఫినిష్ కూడా బాగుంటుంది మేడం షైన్కి అని చెప్పేసి. ఇవి కూడా ప్రైజెస్ అయితే ఇది వచ్చేసి 599 ఉందండి. మాకు ఆఫర్లో ఒక 100 రూపీస్ ఏమో తగ్గినట్టుంది. ఇది వచ్చేసి మనకి ప్రైస్ తక్కువ, 333 రూపీస్ కానీ 280 రూపీస్కి ఏమో వచ్చినట్టుంది. అందుకని చెప్పేసి ఇది కూడా తెప్పించాను, ట్రై చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంది. ఇది బాష్ కూడా బాగుంది, నాకు 2 నచ్చినాయి. ఇది కూడా రెగ్యులర్గా ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. మనకి ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు యూజ్ చేసుకుంటే సరిపోతుంది. బాష్ కంపెనీదండి డిష్ వాషరు. ఇది వచ్చేసి మాకు 13 plates అనమాట. ప్రైస్ వచ్చేసి మాకు అరౌండ్ 45,000 ఉంటే 3,000 4,000 అయితే తగ్గింది ఆఫర్ కార్డ్ మీద అయితే. ఇక్కడ వచ్చేసి మనకి ఆన్ అని ఉంటుందండి. ఇది ఆన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆన్ అవుతుంది అనమాట. ఇవన్నీ వచ్చేసి మనకి దీంట్లో ఉండే మోడ్స్ అండి. ఇది వచ్చేసి మనకి ఎక్కువ మోడ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ లోడ్ అనమాట. ఈ ఆఫ్ లోడ్ ఏంటంటే మనకి 2 racks వస్తాయి లోపల. ఒకటే ఫిల్ చేస్తాం అనుకోండి, అది వరకే వాష్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా డ్రై. ఇది వచ్చి మనకి ఇంటెన్సివ్ కడాయి అండి. అంటే మనకి ఎక్కువ జిడ్డు ఏదైనా ఉంటే మటుకు దీంట్లో పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఎక్స్ప్రెస్ స్పార్కిల్ అని ఉంటుంది. ఇది వచ్చేసి ఆటో అండి. నేను రెగ్యులర్గా అయితే ఆటో మోడ్ ఎక్కువ యూజ్ చేస్తాను. ఇది ఇంకొక మోడల్. ఇది క్విక్ అనమాట. క్విక్ అంటే ఒక 10 to 15 minutes పెడితే మనం వాష్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ప్రీ రిన్స్ అండి. అంటే మనం ఎక్కువగా డ్రై అయిపోయినప్పుడు దీంట్లో పెట్టి ఒక 10 to 15 minutes అనేది ఆప్షన్ ఉంటుంది. అదే కొంచెం మనకి వాటర్ అలా చిమ్ముతుంది అనమాట. త్వరగా వాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇవి మనకి టైం వచ్చేసి +or- ఉందండి. మనం ఏదైనా కావాలంటే ప్లస్ యాడ్ చేసుకోవచ్చు, మైనస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి స్టార్ట్ బటన్ అనమాట. ఇక చూసారు కదా, రీఫిల్ రిన్ సైన్స్ అని వచ్చింది. అంటే ఇది అయిపోయింది అనమాట. ఇప్పుడు ఫిల్ చేయాలి. ఇప్పుడు నేనైతే ఫిల్ చేసి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మనం ఇక్కడ ఓపెన్ చేసి దీంట్లో ఇట్లా ఫిల్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్ చేస్తే డైలీ అదే తీసుకుంటుంది. ఇది వచ్చేసి మనకి
డిటర్జెంట్ ఇది వచ్చేసి డిటర్జెంట్ వేసుకోవడానికి. దాంట్లో అయితే మనకి లెవెల్స్ ఉంటాయండి, మనం వేసిన దాన్ని బట్టి ఫిల్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇది క్లోజ్ ఇలాగా చూస్తున్నారు కదా, ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ అయిపోతుంది. ఇది వచ్చేసి మనం ఎప్పుడు ఫ్లాట్గానే ఉంచాలండి. ఇది వచ్చేసి ఫ్లాట్గా ఉంచితేనే మనకి ర్యాక్స్ అనేవి ఈజీగా వస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకి ప్లేట్స్ పెట్టుకోవడానికి, పెద్ద పెద్ద గిన్నెలు ఏమైనా ఉంటే ఇలా పెట్టుకోవచ్చు అనమాట. పైన వచ్చేసి ఇలా ర్యాక్ ఉంటుంది ఇంకొకటి. ఈ ర్యాక్లో మనం గ్లాసెస్ ఇలా స్పూన్స్ అన్నీ పెట్టుకోవడానికి ఉంటుంది. ఇవి స్పూన్స్కి వాళ్ళు వేరే స్టాండ్ ఇచ్చారనమాట, అది కూడా చూపిస్తాను. నేను అది స్పేస్ ఎక్కువ వేస్ట్ అవుతుందిలే అని చెప్పేసి ఇలాగే ఉంచేసాను అనమాట. ఇలా ఈజీ అండి. ఇవి ర్యాక్స్ అయితే మనం మూవ్ చేసుకోవడం కానీ తీసుకోవడం కానీ చాలా ఈజీ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లోపల వచ్చేసి మనకి ఇలాగ మిషన్స్ ఉంటాయి వాటర్ అది తిరగడానికి. ఇలా చూసారు కదా, ఇలాగా కింద ఒకటి పైన ఒకటి వస్తుంది అనమాట లోపల. ఇది వచ్చేసి మనకి సాల్ట్ వేసుకోవడానికండి. సాల్ట్ అయిపోయినప్పుడల్లా ఫిల్ చేసుకోవాలి దాంట్లో. ఇది మనం సాల్ట్ ఫిల్ చేసుకోవడానికి అండి. ఎస్ఎన్ లెటర్ కనిపిస్తుంది కదా, వచ్చేసి సాల్ట్ ఫిల్ చేసుకోవడానికి. ఇక్కడ ఏదైనా డస్ట్ ఏదన్నా ఉంటే మనము ఇలాగ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. మెష్ ఉంటుంది, ఇది ఇలా పెట్టేసుకోవడమే. ఇది కూడా ఈజీగా పెట్టేటప్పుడు మనకి యారో మార్క్స్ 2 టచ్ అవ్వాలండి, అంటే సేమ్ డైరెక్షన్లో ఉండాలి యారో మార్క్స్ 2. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఒక రొటేటర్ వస్తుంది కింద ట్రేకి. పై ట్రేకి వచ్చేసి ఇలా ఇంకొక రొటేటర్ ఉంటుంది. పై ట్రేకి ఇదిగోండి ఇలా ఇంకొక రొటేటర్ ఉంటుంది. ఇవన్నీ ఇలాగ మనకి ప్లేట్స్ పెట్టుకోవడానికి ఉంటాయండి. లైన్స్గా వస్తుంది. 13 ప్లేట్స్ పడతాయి అనమాట. ఇక్కడ వచ్చేసి మనం పెద్ద గిన్నెలు పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఇలాగా డిష్ వాషర్ వచ్చేసి మనము ఇలా 2 ర్యాక్స్ ఉంటాయని చెప్పాను కదండి. కింద వచ్చేసి ప్లేట్స్ పెట్టుకోవాలి, పైన వచ్చేసి మనం బౌల్స్ కానీ గ్లాసెస్ అలాగ స్పూన్స్ ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకోవచ్చు. ఇవన్నీ మనం బోర్లిచ్చి పెట్టాలండి. అంటే గిన్నెలు కానీ ఏవైనా సరే బోర్లిచ్చి పెడితే ఆ కింద నుంచి మనకు వాటర్ అనేది వస్తాయన్నమాట. కింద ఫ్యాన్స్ లాగా ఉన్నాయి కదా, అవి రొటేట్ అయినప్పుడు వాటర్ అనేవి పైకి కొడుతూ ఉంటాయి. అప్పుడు మనకి డిషెస్ అనేవి క్లీన్ అవుతాయండి. డిష్ వాషర్లో గిన్నెలు వేసేటప్పుడు ఫుడ్ పార్టికల్స్ అనేవి ఏమీ ఉండకూడదండి. అంటే రైస్ మెతుకులు కానీ కర్రీకి సంబంధించినవి కానీ ఏమీ ఉండకూడదండి. నీట్గా వాటర్తో కనుక క్లీన్ చేసి వేయాలి. అంటే ఆయిల్ జిడ్డు ఏమైనా మరకలు ఉంటే పర్లేదు, కానీ ఫుడ్కి సంబంధించిన మట్టుకు ఏమీ ఉండకూడదండి. బాగా క్లీన్ అవుతాయి. జిడ్డుకు అస్సలు అయితే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, చాలా బాగా నీట్గా క్లీన్ చేస్తుంది. గ్లాస్వి అన్నీ యూస్ చేయొచ్చండి. గ్లాస్ ఐటమ్, స్టీల్ ఐటమ్ వాడచ్చు. చీప్ ప్లాస్టిక్ ఉంటుంది కదండి, అవైతే యూస్ చేయడానికి అయితే కుదరదు. అవి వేస్తే మనకి హీట్కి మెల్ట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను డిటర్జెంట్ వేస్తున్నానండి. డిటర్జెంట్ అనేది మనం ఒక స్పూన్ పెట్టుకొని దాంతో నేను రోజు మెజర్ చేసుకొని వేస్తాను. అవి అక్కడ మెజర్మెంట్స్ ఉంటాయి కాబట్టి మనం వాడే డిషెస్ని బట్టి వేసుకోవాలి. మనకి పక్కన వచ్చేసి లిక్విడ్ వేసుకోవాలండి. అది నేను చూపించాను కదా లిక్విడ్ ఎలా వేసుకోవాలి అని చెప్పేసి. దీంట్లో లిక్విడ్ వేసుకుంటే అవసరమైనప్పుడు అదే తీసుకుంటుంది లిక్విడ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి నేను ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసి ఆటోలో పెడతానండి. రెగ్యులర్గా అయితే ఇదే యూస్ చేస్తాను. ఇది 1 hour 25 minutes పడుతుంది. మనకి కంప్లీట్గా డ్రై అయిపోయి వస్తాయండి వెజల్స్ అనేవి. ఓపెన్ చేయగానే డిష్ వాషర్ అనేది చాలా వేడిగా ఉంటుంది. నేను ఆ వీడియో అయితే తీయలేదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు కంపల్సరీగా చూపిస్తాను. డిషెస్ వైట్ వెజల్స్ ఉంటాయి కదండి, అవైతే వేయకూడదు. అవి వేస్తే ఏమవుతుందంటే వాటి మీద అయితే స్పాట్స్ పడుతున్నాయి. నేనైతే వేసి కూడా ట్రై చేసి చూశాను. అవైతే నేను ప్రజెంట్ అయితే వేయట్లేదండి. నేను నార్మల్గా హ్యాండ్తోనే వాష్ చేస్తున్నాను. ఇప్పుడు డిష్ వాషర్ అయితే అయిపోయింది. చూడండి ఎంత బాగా క్లీన్ అవుతాయి అంటే అసలు గాజు ఐటమ్స్ కానీ స్టీల్వి అయితే చాలా బాగా క్లీన్ అవుతాయండి. ఆటోమేటిక్గా అవే డ్రై అయిపోతాయి. మళ్ళీ మనం క్లీన్ చేసుకొని లోపల పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. చూసినాగా ప్లేట్స్ కానీ అన్నీ ఎలా క్లీన్ అయిపోయాలో చాలా బాగా క్లీన్ అవుతాయి. డిష్ వాషర్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అడగండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు ఈ వీడియోస్ కనుక యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.